హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో గిఫ్ట్ ప్యాకింగ్స్ అండి. మా మహిమ బర్త్డే కదా, అంగన్వాడీకి వెళ్తుంది. వాళ్ళ ఫ్రెండ్స్కి ఇవ్వడానికి ఇలా గిఫ్ట్స్ అయితే రెడీ చేశాను. నేను 10 రూపీస్లో అయితే ఈ గిఫ్ట్ రెడీ అయిపోతుందండి. సింపుల్గా ఉన్న చాలా బాగుంటుంది ఇవ్వడానికి. ఈ వీడియోలో కనిపిస్తున్న చాక్లెట్స్ అన్ని ప్యాకింగ్ కోసం కాదండి, నైట్ బర్త్డే పార్టీ ఉంది కదా తేజంది, అందుకోసం కలిపి కంబైన్డ్గా తెచ్చాను. ప్యాకింగ్ కోసం ఇందులో కొన్ని ఉపయోగించుకున్నాను. తెచ్చిన సామాన్ అయితే జస్ట్ చూపిస్తున్నాను అనమాట. 5 స్టార్స్ చాక్లెట్స్. మహిమ ఫ్రెండ్స్ కోసమేమో చిన్న చాక్లెట్, టీచర్స్ కోసమేమో పెద్ద చాక్లెట్. ఇద్దరు టీచర్స్, ఒక హయమ్మ ఉంటుంది కదా, అందుకనండి. ఇవేమో డెకరేషన్ కోసం బెలూన్స్ తెచ్చారు మా వారు. సింపుల్ గా ప్యాకింగ్ కోసం అయితే ఈ కప్స్ ఉపయోగించుకున్నానండి. అండ్ కత్తిరి, ఈ పిన్నెల మిషన్ ఉంటే చాలు, మనం చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఫ్యూచర్ లో మా మహితలి ఈ వీడియో చూసినప్పుడు ఎంతో హ్యాపీగా ఫీల్ అవ్వాలని అయితే నేనంతా షూట్ చేశానండి. ముందుగా ప్యాకింగ్ కావాలి అనుకున్న చాక్లెట్స్ అన్నీ వేసుకున్నాను. తర్వాత అయితే కప్స్ 3 తీసుకొని అందులోంచి నేనైతే 20 తీసాను, కానీ 15 ప్యాకింగ్ చేశానండి. ఇవి గురువారం నైట్ చేశానండి ప్యాకింగ్. 12 అయ్యే వరకు. మా తేజంకి అయితే బర్త్డే విషెస్ చెప్పడానికి, నాకు ఆ టైంలో చెప్పడం అంటే చాలా ఇష్టము. నేనైతే 2 రకాల జెల్లీ చాక్లెట్స్, 2 రకాల వేరే క్రీమ్ చాక్లెట్స్, ఒక కప్పు అండ్ అందులో ఒక 5 స్టార్ పెట్టి అయితే ప్యాకింగ్ చేయాలి అనుకుంటున్నాను. చాక్లెట్స్ అన్ని అలా సర్ది పెట్టేసుకున్న తర్వాత కప్స్ అయితే తీసేసుకున్నాను ప్యాకింగ్ కోసము. ముందుగా కప్స్ అయితే తీసేసుకుని చివర్లో రౌండ్ గా ఉండే అంచున అయితే కట్ చేసేసుకున్నాను కత్తెరతోటి. ఇందులో 4 రకాల చాక్లెట్స్, 5 స్టార్ చాక్లెట్ కూడా వేసేసాను. తర్వాత కట్ చేసుకున్న దాన్ని చుట్టూ రౌండ్ గా పెట్టుకున్నాను మధ్యలో. ఫైనల్ టచ్ గా అయితే చూసారా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డింగ్ చేసేసుకున్నాను. ఫోల్డింగ్ చేసేసుకుని మంచిగా చివర్లు పట్టుకుని ఉన్నామంటే పిన్ చేసేసుకుంటే సూపర్ గా అయిపోతుంది గిఫ్ట్ ప్యాకింగ్ వచ్చేసి. నేను ఇది ఫస్ట్ టైం చేశాను. ఫస్ట్ చూసారా కొంచెం అటు ఇటుగా వచ్చిన తర్వాత అన్ని మంచిగా వచ్చినాయి, చాలా బాగున్నాయి. ఒక అరగంటలో ఈ ప్యాకింగ్ అయితే నాకు అయిపోయిందండి. మెహందీ పెట్టేసిన తర్వాత ఈ ప్యాకింగ్ చేయడం మొదలు పెట్టాను. ఈ ప్యాకింగ్ చేసినప్పుడల్లా మా మహి ఆనందమే గుర్తొచ్చింది. మా మహి తేజమ్మలు ఇలాగే ఎప్పుడు హ్యాపీగా ఉండాలని, ప్రతి సంవత్సరం మంచిగా ఇలాగే హ్యాపీ బర్త్డే చేసుకోవాలని దీవించండి ఫ్రెండ్స్. నా తరపున మీ తరపున అందరూ బాగుండాలని కోరుకోండి ఫ్రెండ్స్. మీ బ్లెస్సింగ్స్ అన్ని ఎలా ఉండాలంటే నెక్స్ట్ ఇయర్ కూడా ఇంతే బాగా చేసుకునే ఓపిక నాకు ఉండేలా ఇవ్వండి ఫ్రెండ్స్. కప్స్ అన్ని అయిపోయిన తర్వాత ఒక దగ్గర పెట్టి అలా మురిసిపోతున్నాను నేను. చాలా బాగా వచ్చినాయి కదా అని చెప్పి. చూసారా మంచి భలే ఉంది క్యారీ బ్యాగ్ కింద. నేనైతే చాలా ఆనందంగా ఈ ప్యాకింగ్స్ చేసేసాను. మా మహి ఎలా ఇస్తుందో అది కూడా షూట్ చేసి పెడతాను కుదిరితే. బాగుందో లేదో చెప్పండి ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించింది ఈ ఐడియా? 10 రూపీస్తో బాగా చేశానని అనుకుంటున్నాను. నేనైతే ఇలాంటి మంచి మంచి మెమరీస్ అన్ని మా మహి తేజాలకి ఇవ్వాలని అనుకుంటున్నానండి.